నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శనిగ్రహం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారో మా హిట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా చాందిని గారు. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. చాందిని గారు, వృషభ రాశి వారికి ఆ, శని జయంతి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం, వాళ్ళు ఏమి తెలుసుకోవచ్చు శని జయంతి రోజు, ఓకే. వాళ్ళ నియమావళి ఏమి ఉండాలి శని జయంతి రోజు అని అడిగారు. శని జయంతి రోజు ఆ రోజు మనం ఒకవేళ గోచార ఫలం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి శని వాళ్ళకి లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. ఓకే. దేనికి అధిపతి అప్పుడు వాళ్ళకి? వృషభ రాశి వాళ్ళకి భాగ్య దశమాధిపతి అంటారనమాట. భాగ్య దశమాధిపతి అంటే భాగ్యస్థానము అంటే వాళ్ళకి లైఫ్లో లక్ ఫ్యాక్టర్. ఓకే. మనం ఎంతో ప్రయత్నాలు చేస్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అది ప్రేమ వరకు వచ్చి పెళ్లి వరకు ఆగిపోతుంది, పెళ్లి స్థాయికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది. మనం చూడండి, ఎన్నో రకాల ప్రయత్నం చేస్తారు విదేశాలకు వెళ్ళడానికి. ఏదో చిన్న క్వైరీ వల్లనో, ఒక్కొక్కసారి మనకి ఫండ్స్ శాంక్షన్ అవ్వకపోవడం వలన, చాలా చిన్న చిన్న టెక్నికల్ సిల్లీ రీజన్స్ వల్ల కూడా మనకి ఆ కోర్ మన చేతికి రాదు. సో ఈ కోర్ సక్సెస్ మనిషి లైఫ్లో లక్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే ప్లే చేస్తుందో దాన్ని భాగ్యస్థానం రూపంలో చూస్తారు. ఈ భాగ్యస్థానాధిపతి శని, దశమ స్థానాధిపతి కూడా వీళ్ళకి శని అవుతాడు. సో దశమ భావం అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మార్క్. వాట్ ఇస్ ద మార్క్? ఇక్కడ మార్క్ ఏంటి? ఇక్కడ ఆస్ట్రో సైకాలజీ. దిస్ ఇస్ మై మార్క్. సో మనకి అంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాం. మనకంటూ మన శ్రమ, మన కష్టము, మన తెలివితేటలు, సామర్థ్యం అంతా కలిపి మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ ఐడెంటిటీని ప్రపంచానికి పరిచయం చేసి దాన్ని మనం సక్సెస్ఫుల్గా, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ యువర్ అథారిటీ ఇన్ ద సొసైటీ. ఇవన్నీ కూడా మనము చేయాలి అంటే మనకి దశమాధిపతి బాగుండాలి. దశమ భావము, దశమాధిపతి బాగుండాలి. ఈ దశమాధిపతి భాగ్యస్థానాధిపతి అయిన శని గ్రహము వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. కొంతమందిని నేను చూశాను, మీనరాశి నుంచి శని దృష్టి వృషభం మీద ఉంటుంది, తృతీయ మీద అని చెప్తున్నారు. గోచారంలో దృష్టి ఉండదు, ఈవెన్ మీకు ముహూర్త భావంలో కూడా దృష్టి ఉండదు. దురదృష్టం ఏంటంటే అలా కూడా చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి ఇది ఎటువంటి టైం? ఇది వృషభ రాశి వాళ్ళకంటే వీళ్ళు ఇంట్రాస్పెక్టివ్ టైం అంటారు. ఇంట్రాస్పెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు జీవితంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించకుండా మీరు చాలా బోల్డ్గా కరేజ్తోని ఇనిషియేట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో అక్కడ మీరు మిస్టేక్ చేయడము, ఏదో ఇగ్నోరెన్స్ వల్లనో మీరు ఏదో ఒక ఫలితాన్ని మీరు రిజల్ట్ చూడలేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు బాహ్యముఖులైనటువంటి వాళ్ళు మీరు ఒక్కసారి అంతర్ముఖులై ప్రశ్నించుకుంటారు మళ్ళీ. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి టైం ఇది. ముఖ్యంగా ఈ నవంబర్ మాసం 2025 నవంబర్ నుంచి వాళ్ళకి ఇటువంటి ప్రభావం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ పవర్ పోతుంది. మీ సొంత తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు పనిచేసే సంస్థ కావచ్చు, దీర్ఘకాలంగా ఉన్న స్నేహితులు కూడా కావచ్చు, వీళ్ళందరూ ఎందుకో మీకు తెలియకుండానే మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు తెలియదు, అరే ఎందుకు ఇలా వీళ్ళు నాకు రివర్స్ అయిపోయారు, మా తల్లిదండ్రులు ఎందుకు నాతో గొడవలు పెట్టుకుంటున్నారు, నా ఐడియాలజీని ఎందుకు వాళ్ళు సమర్థించట్లేదు, మా అన్నదమ్ములు కూడా మొన్నటి వరకు నా దగ్గర ఆర్థికంగా సహాయం పొందిన వాళ్ళు, నేను వాడికి ఒక షాప్ పెట్టించాను, నేను వాడికంటూ ఒక జీవనాధారం క్రియేట్ చేస్తూ వాడేంటే నాకు రివర్స్ అయిపోయి వాళ్ళ నా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. సో ఇవన్నీ మనం ఎలాంటి పరిస్థితులు చూస్తామంటే మనం ఊహించనివి, సర్ప్రైజింగ్, షాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవి. ఈ లక్షణాలన్నిటినీ చూసేటువంటి టైం ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరు? వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఒక విషయాన్ని వీళ్ళు గమనించాలి. అంటే బేసికల్గా జ్యోతిష శాస్త్రంలో శని గురించి ఏం చెప్పారు, దాన్ని వీళ్ళు ఎలా అన్వయించుకోవాలి. సో శని జాతకంలో కష్టాలు ఇస్తాడు, మనిషి జీవితంలో అన్ని రకాల బాధలు పెడతాడు, నిందలు కూడా దారి తీస్తుంది. చెయ్యని తప్పులకు మనం జైలుకి వెళ్తాం, చెయ్యని తప్పులకు మనం శిక్ష అనుభవిస్తాం, మాటలు పడతాం, దెబ్బలు తింటాం, ఇవన్నీ మనకు జరుగుతాయి. సో ఇవన్నీ మనము ఒక పాజిటివ్ ఆప్టమిస్టిక్ అవుట్లుక్ ఉన్నా కానీ మనం ఇవి ఫేస్ చేసినప్పుడు మనకు సర్ప్రైజ్ అది. కానీ మనమే డెలిబరేట్గా మనం కొన్ని పొలిటికల్ బ్రెయిన్ కావచ్చు, పొలిటిసైజింగ్, ఆర్ఎల్స్ మన పాచికల్లోనే అపట బుద్ధి, దుర్మార్గపు ఆలోచనలు, లేదా శాసించాలి, ఎదుటివాడిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మనమే నియంతలాగా ఉండాలి అనే దృక్పథం కూడా ఉంటుంది.
ఓకే. సో వీళ్ళు అపార్థం చేసుకోకూడదు, కానీ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ ఉనికిని బలోపేతం చేసుకోవడం కోసం వాళ్ళు కొంచెం వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ బ్రెయిన్ వాడతారు. ఓకే. సో ఇది గినక వాళ్ళు గడిచిన 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళ వాడి సిస్టమ్ని వాళ్ళు కంట్రోల్, సిస్టమ్ అంటే అన్నీ వస్తాయి, ఫ్యామిలీ, వాళ్ళు వర్క్ ప్లేస్ కావచ్చు, లేదా వాళ్ళ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఓకే. అక్కడ ఇలాంటి ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఇంకా యూజ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళకి టైం వాళ్ళకి ఒక లెసన్ లాగా, లేకపోతే టైం వాళ్ళకి ఒక మిర్రర్ లాగా నుంచి ఉంటుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళ వీక్నెస్ ఏంటంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు అనుకోండి మేడం, వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అయితే వాళ్ళు ఎవరి దగ్గర ఒప్పుకోవాలో వాళ్ళ దగ్గర ఒప్పుకుంటారు, అది వేరే విషయం. కానీ ఒక పర్సన్ దగ్గర ఎప్పుడైతే వీళ్ళు గిల్ట్ ఫీలింగ్ వస్తుందో, అది తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెలు కావచ్చు, లేదా వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి బాస్ కూడా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా కావచ్చు, ఓకే. వీళ్ళు ఆ సందర్భంలో వీళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ వాడి, ఎంత ఎస్కేపింగ్ ఇంటెలిజెన్స్ అని వాడతారు, మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ అని వాడతారు తప్ప సూటిగా వచ్చి అవును ఓకే. నేను చేశాను, ఇది జరిగింది, మళ్ళీ జరగదు, లేకపోతే ఇంక అయ్యింది ఏదో అయిపోయింది, అట్లా ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి స్నానం చేయలేదు అనుకోండి మేడం, వాడు స్నానం చేయలేదు స్నేహితుని వాదించినప్పుడు వాడిని స్నానం చేయలేదని చెప్తే మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది మేడం. ఒకటి వీళ్ళు ఆ పని చేయరు, ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికో పోతారు, ఇక వాడి పాస్ట్ మొత్తం తీస్తారు. నేను ఇవాళ ఒక్కరోజు స్నానం చేయలే, అసలు వీడు పుట్టినప్పటి నుంచి స్నానం చేయలేదు మొదలెడతారు అప్పుడు. సో అంటే అర్థం ఏంటి మేడం, మీకు ప్రతికూలంగా ఉన్న టైంని మీరు ఇంకా సాగదీయద్దు, దాన్ని రబ్బర్ బ్యాండ్ లాగా లాగద్దు అని అర్థం. సో ఇక్కడ వాళ్ళకి కాలం అంటే ఏంటి? శని. శని కాలం మేడం, గుర్తుపెట్టుకోండి. శని కర్మకారకుడు మాత్రమే కాదు, జ్ఞానానికి కూడా అధిపతి. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి? వీళ్ళు యాక్సెప్టెన్స్ లేదా గివ్ అప్, వదిలేసారు, అయ్యిందేదో అయిపోయింది, వదిలేసుకోవాలి. కానీ వీళ్ళకి ఎక్కువగా పాస్ట్ రీకలెక్షన్ మెమరీ, జరిగిపోయిన దాన్ని నెమరేసుకోవడం, అందులో వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గింది అంటే వీళ్ళు ఊగిపోతారు, బాగా ఆవేశపడిపోతారు. ఇవన్నీ చేసి లాస్ట్కి వాళ్ళు ఏం సాధిస్తారు? అదే వీళ్ళ ముందర ఉండేటువంటి టైం అది. వీళ్ళ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ వ్యక్తిగత జాతకంలో వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చూస్తే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో ఎక్కడ కనుక శని ఉంటే అప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం సీరియస్ గానే పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర భావాల్లో శని గ్రహం ఉండకూడదు అని ఉంటుంది, ఒక దశమంలో ఉండొచ్చు అని చెప్తారు. అదే వాళ్ళది కర్కాటక లగ్నం అనుకోండి, కర్కాటక లగ్నం అంటే దశమ భావం అంటే వాళ్ళకి మేషరాశి అవుతుంది, అందులో శని నీచ స్థానంలో ఉంటాడు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ లైఫ్ అంతా కూడా వాళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవడం, దాన్ని క్లియర్ చేసుకోవడానికి సరిపోద్ది. సో వృషభ రాశి వాళ్ళకి జీవితంలో బలమైన కోరిక డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలని ఉంటుంది. సో అది సంపాదించాలి అంటే మనము న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళి ఆ స్థాయి సక్సెస్, ఆ స్థాయి డబ్బు సంపాదించడం అన్నది కుదురుతుందా లేదా, అది మళ్ళీ రిలవెంట్ ఫీల్డ్ని బట్టి ఉంటుంది, మనం అందరినీ జనరలైజ్ చేసి చెప్పలేము. కానీ ఇప్పుడు వాళ్ళు శని జయంతి టైంలో ఒకవేళ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, లేదు మనకి ఇప్పుడు ఆల్రెడీ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు శని కూడా వాళ్ళకి లాభస్థానంలో ఉంటాడు, లాభస్థానంలో శని యోగిస్తాడు అని కూడా చాలా మంది చెప్తారు, కేంద్ర భావాల్లో కాకుండా. అయినప్పటికీ కూడా వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి కూడా చూసుకుంటే, కేవలం గోచారం కాకుండా జన్మ లగ్నంలో కూడా ఒకవేళ కేంద్ర భావాల్లో కనుక శని ఉంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మోస్ట్ డిఫికల్ట్ టైం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు ఏ టైం మీద ఇలా పట్టుకున్నారో వదిలేయండి. సింపుల్ టెక్నిక్ ఈజ్ వదిలేసేయండి. మీరు బంధువులు, స్నేహితులు, ఇన్ని సంవత్సరాలు కలిసిన వాళ్ళు, లేదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారు, ఆస్తి తగాదాల్లో మిమ్మల్ని దూరం పెట్టారు, లావాదేవీలకు దగ్గర రానియట్లేదు, వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ చేయండి. ఆగస్ట్ నుంచి వీళ్ళకి వచ్చేట టైం, వీళ్ళకి మళ్ళీ ఎవరైతే వీళ్ళు వదిలేశారో, ఎవరైతే వీళ్ళు కాదనుకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ బాగా నలిగిపోతారంటే, వీళ్ళు అనుకున్న టైంకి జరగలేదు అనుకోండి, ఇంకా అది ఎప్పటికీ జరగదు అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు అనుకున్న టైంకి అయిపోతుంది అనుకోండి, భూమి బద్దలైనా అయిపోతుంది అనుకుంటారు. ఐదర్ దే ఆర్ కంప్లీట్లీ ఆప్టిమిస్టిక్ ఆర్ కంప్లీట్లీ పెసిమిస్టిక్. సో ఇది ఎందుకు అంటే వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోతారు. మానసికంగా ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకే మనం ఈ యొక్క అవన్నీ విషయాలు మాట్లాడతాం, ఏంటి కర్మ, విధి, తలరాత, అవన్నీ మాట్లాడతారు. అదే మీరు మానసికంగా అనుభవించుకున్న దాన్ని కాలంతో కలపండి. సరే వెయిట్ చేద్దాం, అయితే అయింది, వస్తే వచ్చింది, లేదు, లెట్ గో పాలసీ, ఇది వాళ్ళు నేర్చుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి స్పెసిఫిక్గా రాసి ఉంటుంది, దే షుడ్ బి ఫ్లెక్సిబుల్ అని రాసి ఉంటుంది, దూదిలాగా ఉండాలని రాసి ఉంటుంది, కానీ వాళ్ళు రాయిలాగా ఉంటారు. నవ్వుతున్నారంటే మీరు వృషభ రాశి అండి? కాదు. సో శని జయంతి రోజున వృషభ రాశి వారు ఏమైనా నియమాలు పాటించాలి, అలాగే మేషరాశి వారు స్వీయ అవగాహన ఎలా పెంచుకోవాలి అని కూడా తెలియజేస్తారా? తప్పకుండా.
వృషభ రాశి వాళ్ళకి స్వీయ అవగాహన అన్నారు మీరు, చాలా పెద్ద టర్మ్ అది. ఓకే. స్వీయ అవగాహన అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం రాసి ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి అంటే, ప్రస్తుతం గోచారంలో వాళ్ళకి లాభస్థానంలో అయినటువంటి మీనరాశిలో ఉంటాడు, భాగ్య దశమాధిపతి కూడా అయ్యాడు వాళ్ళకి. అయితే వీళ్ళకి గుర్తింపు ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారో, వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక సమాజం ఐడెంటిటీ, వాళ్ళకంటూ ఒక సొసైటీ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు కోరుకున్న విధంగా కాకుండా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి సమాజం లేదా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సహజ సిద్ధంగా అంటే వాళ్ళకి పుట్టుకతో జన్మతా వచ్చేటువంటి ఇన్స్టింక్ట్స్ అంటారు, లక్షణాలు, వాటి మీద దృష్టి పెట్టాలి వాళ్ళు. వాటి మీద దృష్టి పెట్టాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇందాక కూడా చెప్పాను కదా, లెట్ గో పాలసీ. ఏదైతే అదైందని వదిలేయండి ఫస్ట్. మీరు గురువుల్ని కలిసి పుస్తకాలు చదివి దీనివల్ల ఏం రాదు. వీళ్ళ వృషభ రాశి వాళ్ళకి డిఫాల్ట్ గురువు లక్షణాలు ఉంటాయి. ఒక వృషభ రాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏం తెలియదు నువ్వే సర్వస్వం అంటే ఇక మొత్తం కిడ్నీలు అమ్మని డబ్బులు తెచ్చిస్తాడు. అర్థమైందండి? అదే మీరు వాళ్ళకి ఫాల్ట్ ఫైండింగ్ చేశారనుకోండి, మీ కిడ్నీలు లాక్కుంటాడు, అంతే తేడా. అంటే ఫనీగా చెప్తున్నాను కానీ, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంటారని అర్థం. దే ఆర్ ఆల్వేస్ రెడీ యాజ్ ఎ మెంటార్. అది చాలా అదృష్టం కదా, మనకు అలాంటి వాళ్ళు సమాజంలో లేకనే కదా సమస్యలు. కానీ అదే అడ్వాంటేజ్గా తీసుకున్న సమాజాన్ని మీరు సృష్టించుకున్నప్పుడు మీరు దాని పరిణామాలు కూడా ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు అది ఎప్పుడు ఎస్పెషల్లీ చెప్పాను, నవంబర్ నుంచి వీళ్ళకి అసలు వెరీ టఫ్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిటీ, దేర్ ఓన్ పొజిషన్, సెక్యూర్డ్ పొజిషన్. ఇక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తాయి. సో మీరు ఏ నియమం పాటించాలి? వీళ్ళ రూట్స్లోకి వెళ్తే ఏంటి అంటే, వీళ్ళకి ఆగస్ట్ నుంచి అయితే టైం బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. ఇందాక కూడా చెప్పాను కదా, వ్యక్తిగత జాతకంలో లగ్న భావాలను కూడా చూసుకొని, కేంద్ర భావాల్లో శని లేకుండా చూసుకుని ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక నియమం చెప్తాను ఏంటంటే, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఇష్టపడేది ఏంటి? వంట చేయడం. మీరు రాసుకోండి, 10 మందిలో 10 మంది ఆడవాళ్ళు సూపర్ వంట చేస్తారు, 10 మందిలో 6 వంట చేయాల్సి వస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, మీరు ఆ రోజు 15వ తారీఖు కూడా మీరు సంపూర్ణ శాకాహారము, మీరు మద్యం అలాంటివి ఉంటే కూడా అవాయిడ్ చేసి 15వ తారీఖు, మీరు 16వ తారీఖు మీరు ఎప్పుడైతే మీరు సాంప్రదాయాలు పాటిస్తారో, తైలాభిషేకం కావచ్చు, అఘోర పాశుపత హోమం కావచ్చు, లేదా శని శాంతి హోమం కూడా కావచ్చు, వీటిలో మీరు ఎప్పుడైతే మీరు భాగస్వాములు అవుతారో గుడిలో, మీరు వండినది, మీరు శ్రమ చేసి వండింది మీరు దానం చేయండి. సో మీరు చేతులారా మీకు వంట చేయడం రాదనుకోండి, తినేవాడి మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా వంట చేయించేనా మీరు మినిమం 100 రూపాయలు కూడా చాలు, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. మినిమం మీరు ఒకళ్ళిద్దరికి ఫీడ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, శనికి అన్నిటికంటే ఇష్టమైన దానము కలియుగంలో ఏంటంటే అన్నదానం. ఎందుకంటే శని గనుక ప్రభావం ఉంటే మనిషి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా కానీ తినడానికి టైం ఉండదు మేడం. నిజంగా చెప్తున్నాను, నేను కళ్ళతో చూశాను, ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. నేను సింగపూర్లో ఉన్నప్పుడు జేబులో $1,00,000 ఉన్నా తినడానికి టైం లేదు, అంతా వర్క్ ఉండే. జేబులో అన్ని డబ్బులు ఉన్నాయి, ఎదురుగా హోటల్ ఉంది, కానీ టైం లేదు. సో సాటర్న్ వల్ల ఏంటంటే మీరు చాలా వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీ నెత్తిన పెడతాడు. ఆ టైంలో మీకు కనీసం ఆకలిస్తుంది అన్న సంగతి కూడా మీకు గుర్తురాదు. సో మీరు ఎప్పుడైతే ఒక మనిషికి కనీస అవసరం ఏంటి మేడం, ఆహారం తిన్న తర్వాతనే మనిషి ఊహ పెరుగుతుంది. సో శని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసిన వాళ్ళని చాలా దగ్గరగా ఫలితాలను ఇస్తాడు, త్వరితగా ఫలితాలు ఇస్తాడని కూడా జ్యోతిష్యంలో ఉంటుంది. సో మీరు వండింది అయితే ఇంకా మంచిది. మీకు వంట రాకపోతే ఎక్స్పెరిమెంట్ చేయకుండా మంచిగా వండి చేసిన వాళ్ళది ఇద్దరికైనా మీరు ఆ రోజు శని జయంతి రోజు మీరు ఆహారం పెట్టడం. రెండోది, మీరు 15వ తారీఖు కూడా మీరు నియమాన్ని పాటించండి. మీ శరీరాన్ని కూడా మీరు బాడీ క్లిన్జింగ్ అంటారు కదా మనం, శరీరాన్ని కూడా మీరు శుద్ధి చేసుకొని మానసికంగా వెళ్ళి మీరు అక్కడ ఈ చిన్న కార్యక్రమం చేయడం వల్ల శని గురించి ఏదైతే సృష్టిలో చెప్పబడిందో కథారూపంలో, దాన్ని మీరు చాలా నియమ నిష్ఠతో పాటించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో శని ప్రభావం ఎలా ఉన్నప్పుడు కూడా పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి కాలం రాకపోయినా ప్రతికూలమైన వాతావరణం నుంచి అనుకూలం వైపు వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.